వేలకు పైగా జనాలు, ప్రతి ఒక్క మనిషిలో ఆవేశం, కోపం. నాసిక్ డిస్టిక్ మహారాష్ట్రలో 3 సంవత్సరాల పాప కనిపించడం లేదని సాయంత్రం 6 గంటలకి వాళ్ళ అమ్మతో పాటు ఊర్లో ఉన్న ప్రజలు, పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతుకుతుండగా ఇంతమంది జనాల్లో నుంచి ఒక్కడు బయటికి వచ్చి కాంపౌండ్ వాల్ దూకి అవతలికి వెళ్ళి అక్కడ ఎవరు లేరు అని చెప్పేసి యువతలకు వచ్చాడు. కాసేపటికి పోలీసులకి వాడి మీద డౌట్ వచ్చింది. వాడిని విచారించగా 7:30 ఆ టైంలో పాప శుభమై పడి ఉంది ఆ కాంపౌండ్ వాల్ అవతల. అసలు ఏం జరిగిందంటే మధ్యాహ్నం 3 గంటలకి ఇంటి బయట పెరట్లో 3 సంవత్సరాల చిన్న పాప ఆడుకుంటూ ఉంటుంది. రవీందర్ కర్నార్ అనే దొంగ కొడుకు 24 సంవత్సరాల వానికి అప్పుడే వచ్చి చాక్లెట్ ఆశ చూపించి పాపని ఎత్తుకొని 200 మీటర్లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రేప్ చేసి పాపని ఎవరు గుర్తుపట్టకూడదు అని రాయితో కొట్టి చంపేశాడు. ఇలాంటి దొంగ ఏం చేయాలి? నేనైతే ఏం చేస్తానంటే కాళ్ళు చేతులు కట్టేసి కత్తి తీసుకొని స్కిన్ మొత్తం వలిచి ఒక్కొక్క పార్ట్ వాడి ముందే కొయ్యాలి, ప్రాణం పోకుండా.